అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. డ్వాక్రా మహిళలకు అవసరమైన శిక్షణ, మార్కెటింగ్, టెక్నాలజీని అందుబాటులోకి తెస్తూ పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 50 లక్షల రూపాయలతో మారేడుమిల్లి పంచాయతీ పరిధిలో వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాంబూ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉపయోగపడేలా వెదురు ఉత్పత్తుల కేంద్రం. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే సుమారు 1500 మంది మహిళా రైతులకు ఏడాదికి 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో లఖ్పతి దీదీ పార్క్ పేరుతో లైవ్లీహుడ్ టెక్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన. నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి పెంపు, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెట్ లింకేజీ వంటి సేవలను అందించనున్న లఖ్పతి దీదీ పార్క్ 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అరకులో శిక్షణ కేంద్రం నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2 కోట్ల 12 లక్షల రూపాయల ఖర్చుతో గోలపూడిలో డ్వాక్రా మహిళల కోసం ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. చేనేత, డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్కు దోహదపడేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గించేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు చంద్రబాబు.